హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపించి వివరించి చెప్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేంత బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. నా వీడియో చూసి ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ఇవి రా బనానా ఉంటుంది కదా, పచ్చి అరటికాయలు 2 తీసుకున్నాను. నీట్గా పీల్ చేసేసుకొని దాన్ని ఇలా తురుము పట్టుకున్నాను అనమాట. తురుము పట్టేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసుకొని చక్కగా వాటర్ని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది. బాగా హీట్ అయ్యే ఆయిల్ ఈ తురుము పట్టిన మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈజీగానే ఫ్రై అయిపోతుంది. లో పెట్టద్దు, మీడియం పెట్టద్దు. దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో ఇలా కలర్ మారేంతసేపు, క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన దాన్ని ఒక పాన్లో వేసేసుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటాను. చూపిస్తున్నాను కదా. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా, అవి పచ్చివి తెచ్చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నీ. అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసేసుకొని వేరుశనగ పప్పు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను. లెంత్ ఎక్కువ అవుద్దని చెప్పి అవి ఫ్రై చేయడం చూపించలేదు. ఉప్పు, కారం తగినంత వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం సరిపోతాయి. ఇవి మనం స్నాక్ లాగా తినొచ్చు. నేను సాంబార్లో సైడ్ డిష్గా చేసుకున్నాను అనమాట, తినడానికి బాగుంటాయని చెప్పి. మనం పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇలా కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పసుపు కూడా 1/2 స్పూన్ వేసాను. అప్పటికప్పుడు తినేయండి, చాలా బాగుంటాయి.